ఒకటేంటంటే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో హరీష్ రావు గారు పద్మారావు గారు ఇద్దరు కూడా కలిశారు. ఓకే, అరగంట సేపు పైన చర్చించుకున్నారట. ఓకే, ఏం చర్చించుకున్నారనేటువంటిది కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి అంశం. జనరల్గా చిన్న విషయాల గురించి అయితే మాట్లాడరు. అయితే హరీష్ రావు గారు బయటకు వచ్చిన తర్వాత పద్మారావు గారికి సంబంధించి అక్కడ స్కూల్ ఒకటి కన్స్ట్రక్షన్ది గవర్నమెంట్ నిధులు ఆపివేస్తుంది, అందుకని దాని గురించి ఆయన రమ్మంటే వెళ్ళాను అని చెప్పారు. అది మొత్తం సేపు మాట్లాడుకుని ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, అంతేగాని 30 నిమిషాలు మాట్లాడుకోరు కదా. ఆ 30 నిమిషాలు ఏముంది అనేది 5 నిమిషాలు తీసేయండి, 25 నిమిషాలు ఏముంది అనేటువంటిది కాస్త ఆసక్తి రేపించేటువంటి అంశం. మరి అక్కడ ఎట్లాంటిదిగో మీరు బాధితులు ఉన్నారు, మేము బాధితులు ఉన్నారు, మా వాళ్ళు కూడా బాధితులు ఉన్నారు, లేదంటే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పుండొచ్చు. లేక పొలిటికల్గా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి బూతులు లేదా బయట మాట్లాడుకుంటున్నటువంటి గురించి కొంచెం మీరు కూడా నిబద్ధతతో ఉండండి, మేము కూడా కొంత నిబద్ధతతో ఉంటామని చెప్పని కూడా చర్చించి ఉండవచ్చు. లేదా పాజిటివ్ దృక్పథంతో ఇప్పుడు హరీష్ రావు గారు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన ఒక మంచి ఉద్దేశం, మంచి సెన్సిబుల్గానే వెళతారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా వారితోటి ఆ సబ్జెక్ట్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన కీలకం కాబట్టి మరి వాళ్ళిద్దరి మధ్య యొక్క భేటీ ముఖ్యమంత్రి గారితో కాస్త అంటే అందుట్లో ఈ మధ్యకాలంలో కాస్త హీట్గా మాట్లాడుకున్నారు, హాట్గా మాట్లాడుకుంటున్నారు, కొంచెం పదాలు దాడుతూ ఉన్నాయి. మరి అటువంటి నేపథ్యంలో ఈ భేటీ ఏదో ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఫండ్స్కి సంబంధించిన అంశం ఒక్కటే అయ్యుండిద్ది అని అనుకోవటం కొంచెం అతిశయోక్తి అయిద్దేమో, బట్ ఏదో ఉండిద్ది అనే దానికి స్పేస్ ఉంది. మరి అక్కడ ఇది కూడా మాట్లాడుకొని ఉంటారా అంటే నమ్మలేము, దాన్ని మనం చెప్పలేము. సరే, నెక్స్ట్ మేడం గారు ఉన్నారండి. ఐసి గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటండి మొత్తానికి గోలంతా ఎప్పుడు కర్ణాటకలో ఎప్పుడు ఈ గోల ఉండిద్ది, కాకపోతే ఈసారి ఆ గోల తెలంగాణ దాకా వచ్చింది ఏంటి? అవును వంశీ గారు, కర్ణాటకకి సంబంధించి గతంలో కూడా మనకి ఇంతకుముందు కూడా తెలుసు కదా వంశీ గారు, స్వయంగా దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవಣ್ణ ఆయన హనీ ట్రాప్, అదేవిధంగా ఈరోజు మినిస్టర్ ఒక అతను మాట్లాడాడు, ఆయన పేరు జర్కిహోళీ, సతీష్ జర్కిహోళీ అని. ఆయన 2 సార్లు హనీ ట్రాప్కి గురయ్యి ఆయన వీడియోస్ అన్ని బయటకు వచ్చి ఇదంతా కూడా జరిగింది వంశీ గారు. దీంతో గత 10 ఏళ్లుగా కర్ణాటకలో హనీ ట్రాప్ పొలిటీషియన్స్ అనేది చాలా సర్వసాధారణం. అది కేవలం కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, జేడీఎస్ కాదు, ఈ 3కి సంబంధించి. అయితే ఈసారి మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి 48 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నారు కాబట్టి, ఒకటి అంటే ఏమన్నా ఎమ్మెల్యేలని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చుకొని రేపు ఏదన్నా పవర్ ఇంకెవరన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ఇటు బీజేపీ కానీ జేడీఎస్ ఇలాంటి వాళ్ళు ఏమన్నా పవర్ గేమ్ ఆడడం కోసం హనీ ట్రాప్ను ముందుకు తీసుకొచ్చారా అనేది ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు అసలు ఈ ముఠ అంటే ఇది కేవలం ఇప్పుడే కాదు కదా, 10 ఏళ్ల నుంచి నడుస్తోంది కాబట్టి పొలిటీషియన్స్ని ఎమ్మెల్యేలని హనీ ట్రాప్, పర్టికులర్గా ఎమ్మెల్యేలని హనీ ట్రాప్ చేయించి అది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఇవ్వడం కోసం ఒక ముఠ దాదాపు 10 సంవత్సరాల నుంచి, అంటే ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, మొన్న బీజేపీ ఉండొచ్చు, అంతకుముందు జేడీఎస్ ఉండొచ్చు, ఎవరున్నా సరే ఈ ముఠా అయితే కర్ణాటక కేంద్రంగా చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. అది తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది అని అనేది మాత్రం బాగా తీవ్రంగా చర్చ జరిగింది. స్వయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులే అసలు లేవదీసింది కూడా, జనరల్గా ఎవరన్నా ప్రతిపక్షాలు లేవదీస్తారు, కానీ సొంత పార్టీలో ఉన్న క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రే లేసి దీని మీద మనం అందరం కూడా ఆలోచించాలి, మాలో ఇద్దరు దీనికి సంబంధించి చాలా ఏమంటారు బాధితులు ఉన్నాము అని చెప్పారు వంశీ గారు. అందులో ఒక అతను సతీష్ జర్కిహోళీ అని చెప్పి ఆయన మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్, ఆయన పాపం 2 సార్లు ఆయన వీడియోలు గందరగోళంగా వచ్చినాయి. ఎస్, అదేవిధంగా మనకు అంతకు ముందు సరే ఈ పోర్న్ అనేది అది కర్ణాటకలో వస్తుంది. సరే, ఇప్పుడు కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ 6 అన్నారు కదా వంశీ గారు. ఈ 6లో సరే ఒకళ్ళు అయితే వచ్చేసి నిజంగానే నాకు ఆ ప్రయత్నం జరిగిందని ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చారు వేముల వీరేశం గారు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి ఒక వ్యక్తి, కరీంనగర్కి సంబంధించి ఒకళ్ళు ఉన్నారన్నారు. ఒకవేళ అంటే హనీ ట్రాప్కి ఇలా అంటే జనరల్గా ఒక వీడియో కాల్స్లో వచ్చినప్పుడు వెంటనే చూసి ఇదేదో తేడాగా ఉంది అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, అసలు ఏమో అంటే ఒక్కొక్కసారి దాంట్లోకి కూరుకుపోయి చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ వీడియోస్ రేపు బయటకు వస్తే ఏంది పరిస్థితి అని అనేది ఇప్పుడు చర్చ. ఆంధ్రప్రదేశ్ కూడా ఇది పాకినట్లుంది. మొత్తం మీద కర్ణాటక కేంద్రంగా ఇది పెద్ద వెనక అంత పొలిటికల్ గా
అన్ని ఉన్న 3 రాష్ట్రాలతో సంబంధం ఉన్నోళ్లే చేస్తున్నారంట వంశీ గారు. ఓకే ఓకే లైన్